దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఈ యొక్క ప్రజల ఎడల ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, అయితే దేవుడు తన ప్రజలని వారికి పేరు పెట్టుకొని తన యందు వారు భయభక్తులు కలిగి జీవించాలని, వారు నీతిమంతులుగా ఉండాలని, ఆయన పరిశుద్ధుడు కనుక వీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ప్రభు ఎంత కోరుకొని అనేక మంది ప్రవక్తలను భక్తులను పంపించి ఎన్నో సంగతులు తెలియచేసినప్పటికీ ఆనాడు దేవుని యొక్క ప్రజలు ప్రభు యొక్క మాటకు లోబడలేదు. కనుక ప్రభువు తన ప్రజల ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, వారు ఏ విధముగా దానిని నిర్లక్ష్యపెట్టి తృణీకరిస్తూ ఉన్నారో, మరి ఆ సంగతులను గూర్చి కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో మనము తృణీకరించే వారిగా ఉండకుండా, ప్రభువుకు బాధ కలిగించే వారిగా ఉండకుండా, దేవుని ప్రజలమని పేరు పెట్టుకున్నాం కనుక ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించుట అది చాలా ప్రయోజనకరము, మన జీవితాలకు ఎంతో ధన్యకరమైనది, పరిశుద్ధుడైన తండ్రిని సంతోషపెట్టేది కనుక అట్టి లేఖనములను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను అందరినీ యూదా వంశస్థులను అందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క లేఖనములలో మనం చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి అసలు తన ప్రజలను ఎందుకు వారిని స్వాస్థ్యముగా చేసుకున్నాడు? మరి సృష్టిలో ఎందరో ప్రజలు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీయులను యూదులను మాత్రమే నా ప్రజలు అని ఎందుకు చెప్పాడు? ప్రస్తుత కాలంలో మరి ఇశ్రాయేలీయులు యూదులు వాళ్ళ గురించి చెప్పిన మాటలు మనకెందుకు అని మనము పెడచెవిన పెట్టక్కర్లేదు సోదరులారా. ఈనాడు మనము కూడా ఇశ్రాయేలీయులతో సహపౌరులుగాను యూదులతో సమాన వారసులుగాను క్రీస్తు నందు మనలను కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కనుక మనము ఇజ్రాయేలు యూదులు అనడానికి ఏమాత్రము సంకోచించవలసిన అవసరత లేదు, ఏమాత్రం అసలు దాన్ని ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఎందుకనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క ప్రజలు అని ప్రభువు వారికి పేరు పెట్టాడు. చూడండి, ప్రభువట నాకు కీర్తి స్తోత్రము మహిమ కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. ఎంత పెద్ద సృష్టిలో ప్రత్యేకించి ప్రభు అయిన తండ్రి ఇశ్రాయేలీలను యూదులను తనకు జనముగా ఉండినట్లు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంటే కేవలము ఆయనకు కీర్తి స్తోత్రము మహిమ కలుగవలనని వారిని ఏర్పాటు చేసుకున్నటే కాదు, నడుమునకు చూడండి నడికట్టు, నరుని యొక్క నడుమునకు నడికట్టు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని అన్నాడు. ఒక మనుషునికి తన నడుమునకు నడికట్టు ఏ విధముగా అంటి ఉంటుందో నా ప్రజలను నాకు అంటియుండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయిరి అన్నాడు. అది ప్రభువుకు చాలా బాధ కలిగించే ఒక చెడు కార్యం, ఒక అసహ్యమైన క్రియ. దేవుని యొక్క ప్రజలు ఆయనను తండ్రిగా అంగీకరించి పిల్లలుగా తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించవలసి ఉన్నది. మరి ఒక సందర్భంలో ఆయన యజమానుడని ఆయన యొక్క ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ ఆయనను అనుసరించి జీవించాలని తెలియచేశాడు. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పోలికలతోటి ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రవక్తల ద్వారా తెలియచేసి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా కూడా ఇక్కడ ప్రత్యేకించి నరుని యొక్క నడుమునకు నడికట్టు అంటియున్న రీతిగా నా ప్రజలను నాకు అంటియుండ చేసితిని. చూడండి ఎంత సన్నిహిత సంబంధాన్ని దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్నాడో గమనించండి.
ప్రజల ఎడల ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, వారి ఎడల ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, అయితే ప్రజలందరూ కూడా దాన్ని గ్రహించలేదట. ఆయన మాట లక్ష్య పెట్టకపోయిరి అని తెలియచేస్తున్నాడు. వింటలేదట. ఆయన నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సందర్భంలో ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రభు అయిన తండ్రి కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని సంగతులు మరి జరగబోయే వాటిని ప్రత్యేకంగా తెలియచేస్తున్నాడు. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవేశ్యనార నడికట్టుకొని నీ నడుమునకు దాన్ని కట్టుకొనుము, నీళ్లలో దానిని వేయకుము అని చెప్పాడు. మీరు ఈ యొక్క లేఖనాలు జాగ్రత్తగా మీ యొక్క మనస్సుతో గ్రహించగలిగినట్లయితే మీరు నిజముగా ప్రభువుకు స్వాస్థ్యముగా ఉండి ఆయన మరి ప్రియకుమారుడైన క్రీస్తు యేసునందు మనము కూడా దేవునికి వారసులముగా జీవించడానికి వీలు కలుగుతుంది. ప్రభువు తన ప్రజల ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని ప్రవక్త ద్వారా నెరవేర్చడానికి ప్రవక్తను ఒక సూచనగా ఇక్కడ మరి ఉపయోగిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మీరు మొదటిగా గ్రహించండి. అయితే అవిసెనార నడికట్టును కొనుక్కోమన్నాడు. నీ నడుమునకు దాన్ని కట్టుకొనుము, నీళ్లలో దానిని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. ప్రభు ఏం చెప్పాడో ఆ విధముగా కట్టుకున్నాడట. అవిసెనార నడికట్టును కొని అది తన నడుమునకు కట్టుకొన్నాం. ఆ తరువాత రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమునకు కట్టుకున్న నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీస్ నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా. మొదటిగా అవిసెనార నడికట్టును కొని అది నీ నడుముకు కట్టుకో, నీళ్లలో వేయొద్దు అని చెప్పాడు. సరే, ప్రభు ఏం చెప్పాడో ప్రవక్త అయిన ఇర్మియా తాను ఆ విధముగానే నడికట్టును కొని తన నడుమును కట్టుకున్నాడు. తరువాత రెండవ మారు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొని నా నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీస్ నొద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీస్ నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. ఇవి నిత్యము వాడుకలో ఉండే వాక్యములు కావు గనుక సోదరులారా, మీరు 1-2 సార్లు నేను అందుకే మీకు మరి విసుగు కలుగుతుందేమో నాకు తెలియదు, కానీ నేను మీకు అర్థం కావడానికే చదువుతున్నాను. అందు నిమిత్తమే మరలా చెప్పడం కూడా జరుగుతుంది. చూడండి, ప్రభు అంటున్నాడు, రెండవ మారు ప్రభు వాక్కు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి ఇంతకు ముందు నీవు అవిసెనార నడికట్టును కొని నీ నడుము కట్టుకున్నావు కదా, ఆ నడికట్టును తీసుకొని వెళ్ళి యూఫ్రటీస్ దగ్గరకు వెళ్ళు, పోయి అక్కడ బండబీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీస్ నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీస్ నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీస్ నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయెను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అని చెప్పాడు. యూదా వారి గర్వము, యెరూషలేము నివాసుల యొక్క మహాగర్వమును నేను భంగపరచుదును అని చెప్పాడు. ప్రభువు తన ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరచాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఎంత విచిత్రమైన కార్యం జరుగుతోందంటే, ఈనాడు ఆయనను స్తుతించినట్లే పెదవులతో స్తుతిస్తారు, ఆయనను మహిమపరిచినట్లే పెదవులతో మహిమపరుస్తారు. వాళ్ళు చేయవలసిన చెడు కార్యములన్నీ లోకం చుట్టూ తిరుగుతారు.
ప్రభు కోరుకుంది ఆయన కొరకు ప్రత్యేకింపబడిన తన ప్రజలుగా ఉండాలని ప్రభు కోరిక. వారందరూ కూడా ఆయన మాట యందే లక్ష్యముంచి ఆయనను వెంబడించాలని ఆయన కోరిక. కానీ ప్రజలు చూసినట్లయితే ఇప్పుడు చూడండి 10వ వచనం చదువుదాం. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు, చూడండి, అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికి పనికిరాని నడికట్టు వలె అగుదురు అని చెప్పాడు. అసలు నడికట్టు ఏంటి? నడికట్టు పాడైపోవడం ఏంటి? ఈ ప్రజలు కూడా అలాగే పాడైపోతారని చెప్పడం ఏంటి? అసలు ఇంతగా ఒక విషయాన్ని ప్రభువు ఆయన తలంచిన సంగతిని తన ప్రవక్త ద్వారా ఎంతగా జరిగించాలా? డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ మాట చెప్పు, వీళ్ళందరూ ఇలా పాడైపోయిన పనులు చేస్తున్నారు, వీళ్ళందరూ చెడిపోయిన పనులు చేస్తున్నారు, నాకు ఇష్టం కాని పనులు చేస్తున్నారు, వాళ్ళందరూ పాడైపోతారని చెప్పమంటలేదు. చాలా ఒక పద్ధతి ప్రకారంగా నేను ఈ ప్రజల ఎడల ఏ విధంగా ఉన్నాను, ఆ ప్రజలు నన్ను ఏ విధముగా తిరస్కరించారు అని చెప్పాలి అంటే వాళ్లకు చాలా స్పష్టంగా ప్రవక్త ద్వారా ప్రభువు ఒక పోలిక చొప్పున తెలియచేస్తూ ఉన్నట్లు మనం ఈ లేఖనాల్లో చూస్తున్నాం. అయితే నడికట్టు ఏంటి? యూఫ్రటీస్ నది యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి ఆ నడికట్టుని ఆ బండ యొక్క బీటలో దానిని దాచిపెట్టమని చెప్పడం ఏంటి? మళ్ళీ కొంతకాలం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చూడమండవేంటి? ఆ నడికట్టు పాడైపోవడం ఏంటి? ఇదంతా చూసినట్లయితే ఏదో ఒక వెర్రి పనిలాగా కనిపిస్తుంది సోదరులారా. కానీ ఇది సృష్టికర్త దేవుని కార్యము అని గమనించండి. మనుష్యుల జ్ఞానమునకు అందని సంగతులు, మనుషుల ఆలోచనకు దేవుని ప్రజలతో దేవునికి ఉన్న బంధం అందదు సోదరులారా. ఈయన ఎంత ప్రేమ కలిగిన తండ్రి అనే సత్యం ప్రజలు గ్రహించక ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించడానికి అలవాటు పడిపోయిన ఈనాటి వరకు కూడా దేవుని ప్రజలన్న వాళ్ళందరూ ఆయన సన్నిధిలో పనికి మాలిన వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. దేనికి పనికిరాని బ్రతుకుతూ ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనం ఈ సందర్భంగా మరి తెలుసుకోవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మనం ఏంటో, మన స్థితి ఏంటో తెలుసుకుంటేనే కదా మనం మంచిని చేయాలో, లేకుంటే మనలో చెడు కార్యాలు ఉన్నాయనుకోండి వాటిని విడిచిపెట్టడానికి వీలు కలుగుతుంది. మనము దేవుని సన్నిధిలో కొంత మట్టుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అనుకోండి, సంపూర్ణముగా భయభక్తులు కలిగి జీవించడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే లేఖనములలో ప్రభువు మాట్లాడే విధానం అంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ఇది మీకు ఈ భాగం నేను చదివి వినిపించాను కదా దాదాపుగా. ఇది మీరు చూసినట్లయితే ఈ యొక్క నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నేను ఈ ప్రజలను, వారు నా సొంత ప్రజలని, నా స్వకీయ జనమని, నాకు ఇష్టమైన ప్రజలని, వీళ్ళందరూ నేను కోరుకొనిన ప్రజలని, వీరు నేను సంపాదించుకొనిన ప్రజలని, వీళ్ళని నేను చాలా ఎక్కువగా ప్రేమించి వాళ్ళని అంటి పెట్టుకొని బ్రతుకుతా, వాళ్ళందరికీ కూడా మేలు కలగాలి అని చాలా ఆశతోటి ఉన్న నా యొక్క ఆత్మకు వీళ్ళందరూ చాలా బాధ కలిగించారు అనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క లేఖనముల ప్రకారంగా చూస్తే అవిసెనార నడికట్టును కొనుక్కోమని చెప్పాడు కదా. మొట్టమొదటి వచనంలో చూడండి, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము అని చెప్పాడు. నీ నడుమున దానిని కట్టుకొనుము. అవిసెనారను ఎందుకు ప్రత్యేకించి ప్రభువు ఇక్కడ తెలియచేశాడు అంటే 2 మాటలు మనం ఈ లేఖనాల్లోనే చూద్దాం సోదరులారా. చూడండి, ఈ యొక్క అవిసెనార అనేది ప్రత్యేకంగా నారలో చాలా చాలా రకరకాల నార వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు రకరకాలు ఉన్నాయి. కానీ మరి ప్రత్యేకించి అవిసెనార దానితోటే నడికట్టును నేసిన యొక్క నడికట్టును కొనుక్కొచ్చుకోమంటున్నాడు. అది కూడా కొనుక్కోమని చెప్తున్నాడు ప్రభు. అయితే ఈ యొక్క అవిసెనార గనక చూసినట్లయితే
దాని యొక్క బలము కానీ, దానికి ఉన్న మెరుపు, దానికి ఉన్న మన్నిక, మొత్తం కూడా దానిలో ఉండే తేమ చాలా విలువైనవి. జాగ్రత్తగా చూడండి. అందుకు అవిసె నారను ప్రభువు దాన్ని ఆ నారతో చేయబడిన నడికట్టును కొనుక్కొచ్చుకోమంటున్నాడు. ఇదంతా చాలా బలంగా ఉంటుంది ఈ నడికట్టు. అంతేకాదు ఇది మెరుపుగా మెరుస్తూ ఉంటుంది, చాలా మన్నికైనదిగా ఉంటుంది, చాలా తేమతోటి ఉంటుంది, విలువైనదిగా ఉంది. అంతేకాకుండా ఇది సూక్ష్మ జీవుల యొక్క ధాటికి వాటి సూక్ష్మ జీవులు చూడండి, అవి దాడి చేస్తూ ఉంటాయి కదా, ఆ దాడికి ఎదిరించే శక్తి కలిగిన మరి ఈ యొక్క అవిసె నార అని లేఖనములలో ప్రభువు అవిసె నారను ఆ నారతో చేయబడిన నడికట్టును కొనుక్కోమని చెప్తున్నాడు. అవిసె నారతో చేసిన ఈ నార వస్త్రాలు వీటిని చాలా ఘనమైన కార్యాలలో ఉపయోగించినట్లుగా కూడా చూస్తాం. మరి ఈజిప్ట్ నాగరికత దాంట్లో చూసినట్లయితే వాళ్ళందరూ చూడండి, మమ్మీలని పెద్ద పెద్ద మరి పిరమిడ్లని కట్టేసి వాటికి సమాధులు చేస్తారు. అలాంటి వాటికి చుట్టబెట్టి కట్టే అంత విలువైనదిగా మరి దీన్ని అంత విలువైనది కనుకనే వాళ్ళు వాడుకున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక మరి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దీని గురించిన మరి చరిత్ర కూడా చాలా తక్కువ ఉంటుంది సోదరులారా. ఈ యొక్క అవిసె నార మరి మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చూడండి, దాన్ని ధవళము అంటే బాగా మెరిసిపోయినట్లు ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగు కలిగిన తెరలు వేలాడుచుండను. అక్కడ తెరలు, ఆ యొక్క తెరలు అవి ఎంత ఖరీదైనయో, ఎంత విలువగా, ఎంత చూడడానికి మరి ఆకర్షణీయంగా కనిపించాయో వీటన్నిటి గురించి కూడా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అవిసె నారతో చేయబడిన త్రాళ్ళు అంటున్నాడు. ఈ అవిసె నార అక్కడ అది ఎంత మెరుపుగా ఉంటుందో, అది ఎంతగా మన్నికైనదో దానంతటినీ కూడాను ఈ యొక్క వచనంలో మీరు గమనించవచ్చు. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనే ఈ యొక్క అవిసె నార దీని అనుభవాలు మరి మనం చూస్తూ ఉన్నట్లుగా చాలా తక్కువ లేఖనాలే వ్రాయబడి ఉంటాయి సోదరులారా. ఏదేమైనప్పటికీ మరి హోషేయ గ్రంథంలో అక్కడ కూడా ప్రవక్త ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. హోషేయ 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును అంటాడు. దేవుని యొక్క ప్రజల విషయంలోనే ప్రభు ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ యొక్క అవిసె నార లేకుంటే జనుపనార అని కూడాను మరి దానికి మూలపదంగా కూడా వాడబడినట్లు లేఖనాల్లో చూస్తాం. ఈ యొక్క జనుపనార దానికి జాగ్రత్తగా తన శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగకరమైన వాటిని కూడా నేను ఇవ్వను, ఎందుకనగా అది నా ఎడల భయభక్తులు లేకుండా జీవిస్తుందని సంఘమును గురించి ప్రభు అక్కడ కూడా మాట్లాడాడు. సరే, ఏ విధంగా ఆయా పరిస్థితుల్లో ఈ అవిసె నారను ఉపయోగిస్తూ ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు అయిన తండ్రి ప్రవక్త ద్వారా అవిసె నారతో చేయబడిన ఆ యొక్క నడికట్టును కొనుక్కొని దానిని నీ నడుమునకు కట్టుకొనమని చెప్పినట్లు చూస్తున్నాం. కనుక ఈ యొక్క అవిసె నార నడికట్టును కొనుక్కున్నాడు, తీసుకొచ్చి తన నడుముకు కట్టుకున్నాడు. రెండవసారి ప్రభు మరలా చెప్తున్నాడు, అది ఎక్కడ పెట్టాలో చెప్పాడు చూడండి. నీవు కొని నడుమున కట్టుకున్న నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీస్ నొద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దాన్ని దాచిపెట్టుమనగా యూఫ్రటీస్ దగ్గరకు వెళ్ళమంటున్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? యూఫ్రటీస్ దగ్గరికే ఎందుకు వెళ్ళాలి? యూఫ్రటీస్ అది మహానది. ఈ యూఫ్రటీస్ కూడా చాలా ప్రాధాన్యత కలిగింది సోదరులారా. అక్కడికి
తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బండ బీటలో నీవు ఈ నడికట్టును దాచిపెట్టుము అన్నాడు. అసలు దానికి మొదటి వచనంలో చెప్తాడు, నీళ్లలో వేయొద్దు అని చెప్పాడు. అంటే దానికి ఎక్కడా కూడాను ఏమాత్రము అది పాడు కాకుండా జాగ్రత్తగా దాన్ని ఎంత పదిలంగా ఉంచి అక్కడ యూఫ్రటీస్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న బండబీటలో దాచిపెట్టమన్నాడు. ఈ యూఫ్రటీస్ గురించి కూడా మీరు 2 విషయాలు మనం ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళడం మంచిదేమో అనుకుంటున్నాను నేను. చూడండి, ప్రజలు యూఫ్రటీస్ దగ్గర దేవుడు ఎందుకు దీనిని ఈ యొక్క నడికట్టును ఆ బండబీటలో దాచిపెట్టమని చెప్పాడో, దాచిపెట్టమంటున్నాడు. అంటే దాచేది చాలా, దాచుకునే పదార్థం ఏదైనా కానీ, వస్తువు కానీ ఏదైనా అది చాలా విలువైందిగా ఉంటుంది. లేకపోయినట్లే మామూలు అన్నీ బయట పెడతాం. దాచేవన్నీ కూడా పదిలంగా ఏ బీరువాల్లోనో ఎక్కడ పెద్ద పెద్ద కబోర్డ్స్లోనో ఎక్కడో దాచిపెడతారు. అంటే ఈ విషయాలను మీరు చూడండి, ప్రభువు తన ప్రజలైన వారిని ఎంత భద్రముగా చూస్తూ ఉన్నాడో, అయితే వారి యొక్క మనస్సు ఏ విధముగా మరి శరీర సంబంధమైన వాటికి ఆకర్షించబడుతూ ఉందో దానిని తెలియచేయుటకై దానిని యూఫ్రటీస్ దగ్గర దాచిపెట్టమని చెప్పాడు. చూడండి, యూఫ్రటీస్ యొక్క అనుభవాలు కొన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? ప్రభు అంటున్నాడు, అసలు దేవుని యొక్క ప్రజలు దేవుని మాట వినడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే షీహోరు నీళ్లు త్రాగుటకు అనగా ఐగుప్తు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తు మార్గము అనగా లోకస్తులతో కలిసిపోతూ ఉన్నారు. చూడండి, షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అషూర్ మార్గంలో నీకేం పని ఉన్నది? మరికొంతమంది చూసినట్లయితే దేవుని ప్రజలలో కొందరు లోకస్తులతో కలిసిపోతూ ఉన్నారు. మరికొందరు చూసినట్లయితే అక్రమమైన క్రైస్తవ్యాన్ని ఇష్టపడుచూ ఉన్నారు. కానీ అషూరు అనగా అక్రమ క్రైస్తవులకు ఇది బాగా సింబల్. దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ దేవుడు చెప్పినట్లు చేయరు సోదరులారా. అయితే యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేం పని ఉన్నది అనగా వీళ్ళందరూ నా మాటను వినడం మానేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళ మనస్సుకు తోచినట్లు లేక మనుషుల మాటలకు లోబడినట్లు బ్రతుకుతూ ఉన్నారు. కనుక వీళ్ళందరూ కూడా యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగువారే అని తెలియజేస్తున్నాడు. యూఫ్రటీస్ అనేది చాలా స్పష్టంగా లేఖనములలో మనకు చాలా చాలా భయంకరమైన ఒక పరిస్థితిని బోధిస్తూ ఉంటుంది సోదరులారా. మీరు గమనించండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. దేవుని బట్టి సంతోషించుటలేదు, దేవుని యొక్క మాటలను బట్టి సంతోషించుటలేదు, రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి అని ప్రభువు తెలియచేస్తున్న అనుభవం చూడండి. అనగా వ్యర్థమైన ఆచార సంబంధమైన పద్ధతులను, లోక సంబంధమైన పద్ధతులను బట్టి సంతోషిస్తూ మేము కూడా దేవుని నమ్ముకున్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నారు. రెజీను అనగా ఎవరో కాదు, రెమల్యా కుమారుడు అంటే ఎవరో కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు కనుక చూసినట్లయితే, దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు అని చెప్పాడు. వీళ్ళెవరో కాదు, పేరుకు దేవుని అంగీకరించామని చెప్పుకుంటారు, కానీ ప్రభు యొక్క మాటలు తృణీకరించువారు, ప్రభు యొక్క మాటలు నిర్లక్ష్య పెట్టువారు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చని అలాంటి ప్రజలతోటి కలిసిపోయి జీవించుట అనేది దేవునికి చాలా కోపం అండి. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇది సత్యం సోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు కదా, చూడండి, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అషూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును అన్నాడు. దేవుని యొక్క ప్రజలను శిక్షించుటకు
దేవుని యొక్క ప్రజలు వారి చెడుతనమును బట్టి శిక్ష పాలైపోవడానికి ఇలాంటి ప్రజలను ప్రభు దేవుని ప్రజల మీదకి రేపుతూ ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన చెడుతనమును బట్టి వాళ్ళకు శిక్షగా అషూరు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి మొత్తం దోచేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. ఈ యొక్క అషూరు చూసినట్లయితే, అషూర్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు అని ప్రభు అంటున్నాడు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అషూరు రాజును అతని అంతటిని వారి మీదికి రప్పించను. అషూరు రాజుకు చాలా పెద్ద దండు ఉంది. నా ప్రజలు చూస్తే నేను చెప్పిన మాటల్లో లక్ష్యం ఉంచరు. వాళ్ళు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని చెప్తున్నారు. షిలోహు అనగా క్రీస్తు. వీళ్ళు మెల్లగా పారు అనగా దేవుని యొక్క నీతి మార్గంలో నడుచుకునే చక్కని పద్ధతిలో ప్రభు యొక్క సత్యవాక్యంలో సంతోషము లేదు. వీళ్ళందరూ కూడా వ్యర్థమైన మాటలకు, పోకిరి మాటలకు, లోక సంబంధమైన మాటలనే సంతోషముతో అంగీకరిస్తూ వాటిని అనుసరిస్తూ పేరుకు నా ప్రజలను పెట్టుకుంటున్నారు. కనుక యూఫ్రటీస్ నది నీళ్లు అనగా అషూరును అతని దండంతటిని నా ప్రజల మీదకి రప్పిస్తానని చెప్పాడు. అనగా ఈ యొక్క యూఫ్రటీస్ నది, ఆ యొక్క యూఫ్రటీస్ అనగా ఇది శిక్షకు, మరి ప్రభు తన ప్రజలను శిక్షించుటకు ఉపయోగించాడనే సంగతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క లేఖనములలో మరి యొక్క అనుభవాన్ని మనం చదువుకున్నట్లయితే, అసలు ప్రభువు తన యొక్క ప్రజలకు ఎన్ని సదుపాయాలు చేశాడో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని సదుపాయాలు చేసినప్పటికీ ప్రజలు కృతజ్ఞత లేని ప్రజలని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ, వాళ్ళు నా ఎడల భయభక్తులు లేని వారుగానే జీవిస్తున్నారంటూ చూడండి. ప్రవక్త అయిన మీకా ద్వారా కూడా ఒక సంగతిని ప్రభువు తెలియచేస్తున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ఆ దినమందు అషూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశముల నుండి, ఆయా సముద్రములలో మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. రకరకాలైన ప్రజలను కూడా ప్రభువు చేరదీసి వాళ్ళు ఏ విధంగానైనా మార్పు చెంది పరిశుద్ధ ప్రజలుగా తయారవ్వాలని కోరుకుంటున్నాడట. దాని అంతటికీ చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. యూఫ్రటీస్, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు అన్నాడు. అనగా ఐగుప్తు అనేది అన్ని జనులకు మూలమైనది. యూఫ్రటీస్ అనేది మరి సరిహద్దులుగా కూడా ప్రభువు ఏర్పాటు చేశాడు దేవుని యొక్క ప్రజలకు. అంతేకాకుండా యూఫ్రటీస్ అనేది శిక్షకు ఒక ముఖ్యమైన హేతువుగా దేవుని ప్రజలను శిక్షించుటకు ప్రభువు ఉపయోగించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం సోదరులారా. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు అనగా ఎక్కడెక్కడ శిక్షకు పాత్రులైన వారిని కూడా, అన్య ప్రజలైన వారిని కూడా మొత్తాన్ని తీసుకొని ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసుల చెడుతనమును బట్టి దేశము పాడైపోతుందని చెప్పాడు. దేశ నివాసులు అనగా దేవుని యొక్క ప్రజలు చేసిన క్రియలు, ఎంతమందో దేవుని నమ్ముకొని దేవుని దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళు దేవుని అంగీకరించామని చెప్పుకొని చెడ్డ కార్యములు చేసి చివరికి క్రైస్తవ్యమే పాడైపోతుంది అని ప్రవక్త అయిన మీకా ద్వారా ప్రభు ఏనాడో తెలియచేసిన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రజలు చూసినట్లయితే షిలోహు నీళ్లు వద్దంటూ ఉన్నారు. ఆ షిలోహు నీళ్లు జీవజలం సోదరులారా, అది వద్దంట. కానీ పనికి రాని రెమల్య కుమారుణ్ణి, ఆ తరువాత రెజీనును బట్టి వారు సంతోషించుచూ ఉన్నారు అని చెప్పాడు. లోకస్తులను బట్టి సంతోషిస్తారా? శరీర సంబంధులైన వారిని బట్టి సంతోషిస్తారా? భక్తిహీనులు వ్యర్థమైన మాటలను మాట్లాడుకునే ప్రజలను బట్టి సంతోషిస్తారా? దేవుని మాటలను బట్టి సంతోషిస్తున్నారా? ఒకసారి మీరు ఈ దినం ఆలోచన చేసుకోనండి. ప్రభు అంటున్నాడు కదా, ఈ ప్రజలందరినీ నేను ఎంతో ప్రేమించాను, కానీ వారు నా మాటలు వెనుకై ఉన్నారు అన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం చదువుకుందాం.
యూఫ్రటిస్ నది మొదలుకొని ఫిలిష్తీన్ల దేశము వరకును ఐగుప్తు సరిహద్దుల వరకు ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప గొప్ప కార్యములు ప్రభు తన వారి ద్వారా జరిగించాడో వీళ్ళందరినీ కూడా ఏలుబడి చేసిన శక్తివంతులుగా అలనాడు ప్రభు అయిన తండ్రి సొలొమోను ద్వారా, సొలొమోను రాజరికము, సొలొమోను యొక్క గొప్పతనము దాన్నంతా కూడాను తెలియచేశాడు. దావీదు కుమారుడైన సొలొమోను మహాజ్ఞాని అయ్యుండి ఎన్నో విధాలుగా ప్రభువు చేత హెచ్చింపబడిన వాడై గొప్పవాడై మరి అనేక రాజ్యములను పరిపాలన చేసిన వాడుగా ఉన్నాడు. అతను పరిపాలన ఎంతవరకు చేశాడంటే యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిష్తీన్ల దేశం వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేశాను. వారిని ఏలుబడి చేసి దేవుని యొక్క శక్తిని పొందవలసిన వారు వారి ద్వారాగా శిక్ష పొందే దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవుట చేత. అంతేకాదు, చూడండి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండాను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన ప్రవచనములో కూడా చెప్తున్నాడు. ఏమనంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎంత గొప్ప దేవుని కుమారుడు ప్రభు అయిన క్రీస్తు రాబోతూ ఉన్నాడు ఈ లోకానికి. అంతేకాదు, ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా, అనగా ఎఫ్రాయిము దేవుని యొక్క ప్రజల మధ్యలో సమాధానాన్ని కలుగు చేస్తాడు. దేవుని ప్రజలకు ఒకళ్ళకొకళ్ళకి సమాధానం లేదు. కానీ యేసుక్రీస్తు లోకంలోనికి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన ద్వారా నీ రాజు సమాధాన సువార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలుబడి చేయును. సర్వలోకమునకు రక్షకుడు ఆయనే. సర్వలోకములో ఏ ఒక్కడైనా రక్షించబడాలి అంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారానే. లోకంలో దేవుళ్ళని చాలామంది గురించి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక దినం చూసి మీరు ఆశ్చర్యపోతారు సోదరులారా. ఈనాడు దేవుళ్ళని దేవతలని చెప్పుకొని వెర్రవీగుతున్న వాళ్ళందరూ కూడా సమూల ధ్వంసమైపోతారు, సమూల నాశనమైపోతారు సోదరులారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పి ఆయన మాటను నిర్లక్ష్య పెట్టని వారందరూ కూడా వాళ్ళందరూ కనీసం ఒక్కడైనా మిగులకుండా నశించిపోతారు అని కూడా దేవుని లేఖనాల్లో తెలియచేశాడు. అయితే నీ రాజు సమాధాన వార్తను అన్ని జనులకును సముద్రము నుండి సముద్రమునకును యూఫ్రటీస్ మొదలుకొని భూదిగంతముల వరకును ఏలుబడి చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప క్రీస్తు ఏలుబడిలో క్రీస్తుని పోలి జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని మనము నోటితో ప్రజలకు చెప్తున్నాం, కానీ నిజముగా యేసు క్రీస్తును పూర్ణ విధేయతతో అంగీకరించి ఆయన చెప్పినట్లు చేసి లోకాశలను చంపుకొని శరీర దురాశలన్నీ చంపుకొని జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈనాడు క్రైస్తవుల్లో? దేశాలనే సాతాను మింగి పడేస్తుంది సోదరులారా. లేకపోతే క్రైస్తవ దేశాలు అని చెప్పుకునే అమెరికా లాంటి దగ్గర హిందువులు గుళ్ళు కట్టుకోవడమా? అక్కడ కూడా ఇంకా ఎంత హేళనగా మాట్లాడుతున్నారో. అక్కడ చర్చీలన్నీ షాపింగ్ మాల్స్కి ఇస్తుంటే నువ్వెందుకు ముసల్దానా ఊరికి ఎందుకు ఇట్టడి మాటలు చెబుతున్నావు అనేసానని నాకు కామెంట్స్లో తిట్టి పెడుతున్నారు నా ప్రియ సహోదరులారా. అక్కడే చర్చీలన్నీ ఎత్తేసుకుంటున్నారు. నీకెందుకు దేవుడు అంటావు? నువ్వు ఏ దేశంలో నుంచి వచ్చావో నీ మూలం ఏంటో చూసుకో. మన పితరులందరూ హిందువులు అనేసి నన్ను పెడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, దేశాలు సాతాను రింగి వేస్తూ ఉంది. అలాంటి ప్రదేశంలో
అన్యులతో ఏకీభవిస్తేనే ప్రభువు కఠినంగా శిక్షిస్తాడే, అలాంటిది అన్యులకు దేవతలకు గుళ్ళు కట్టేసి, లేకపోయినట్లయితే అక్కడ చర్చెస్ని షాపింగ్ మాల్స్గా మార్చుకోవటం అనేది వినడానికి నిజంగా గుండె బాదుకొని రొమ్ము కొట్టుకొని అంగలార్చి విలపించవలసిన దినాలండి ఈనాడు క్రైస్తవులు. మీరేదో సంతోషంగా ఏదో చర్చికి వెళ్ళిపోయి గొప్పగా భావించుకుంటున్నారేమో, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారని సంతోషిస్తున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవైపు నుంచి దుష్టుడు సమస్తాన్ని కూడాను కైవసం చేసుకుంటూ ఉన్నాడు. రేపో మాపో నీ దగ్గరకు రాబోతోంది అది. నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రాణం పోవునంతగా నిలబడే శక్తిని, నన్ను చంపేసినా పర్వాలేదని అల్నాడు షడ్రకు మెషకు అబేద్నెగోలు వాళ్ళు మమ్మల్ని చంపినా పర్వాలేదు, ఓ నెబుకద్నెజరు నీ మాట మేము వినము అనే విశ్వాసాన్ని తయారు చేసుకుంటావా? లేకపోయినట్లయితే నెబుకద్నెజరు అంటే సాతానికి పోలికే కదా, సాదృశ్యమే కదా. అలాగూ సాతానుతో పోరాడి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడిన విశ్వాస్యత కలిగి క్రీస్తు కొరకు జీవిస్తావా? లేకపోయినట్లయితే అమ్మో బాబో ఏదో అయితే అదయింది కానీ మన సదుపాయాలు పోగొట్టుకొని, మన సుఖాలు పోగొట్టుకొని, మన సరదాలు పోగొట్టుకొని భక్తి అనుకుంటే ఎలాగనుకునే తుచ్చమైన అభిలాషలకు లోబడిపోయి బానిసగా బ్రతికి దేవుని కృపలో నుండి తొలగిపోయిన వారందరి గతి అదే సోదరులారా. చివరికి పాతాళానికి దిగిపోతావా? అంత అలాంటి బ్రతికే కన్నా ప్రభువుని అంగీకరించడం ఎందుకు, దేవుని సన్నిధికి వెళ్ళడం ఎందుకు? అంతం వరకు నిలిచి ఉండివాడు జీవకిరీటం పొందరని చెప్పాడు ప్రభు. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పాడు. మనకు శోధనే రాకూడదు, అసలు జ్వరం కూడా రాకూడదు. కొన్ని చర్చీల వాళ్ళకైతే ఇంకా చంపుకు తినేస్తారనమాట. ప్రార్థనలో ఏం ప్రార్థనలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీ పాస్టర్లు మీకేం చెప్తున్నారో, ఏ వాక్యం బైబిల్లో ఉందో, అసలు దేవుడు ఏం చెప్పాడో, పాస్టర్ ఏం చెప్తున్నాడో పరీక్షించే విచక్షణ జ్ఞానం ఎందరికి ఉన్నదో? పరలోకానికి సిద్ధపడే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? లోకం చుట్టూ మీ బోధకులు తిప్పుతూ ఉంటే లోకాశలతోటి నలిగి నశించిపోతున్న వారు ఎంత విస్తారంగా ఉన్నారు? ఒకసారి మీ మనోనేత్రం తెరవబడితే చూడండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు అయిన క్రీస్తు సమస్తమును ఏలుబడి చేశాడు. ఎవరైనా పరిశుద్ధులుగా జీవించాలంటే క్రీస్తు ద్వారానే సాధ్యం. లోకములో దేవుళ్ళను బట్టి దేవతలు ఎన్నో ఉండొచ్చు, అవన్నీ మనుషుల చేతి పనులు, అవన్నీ మనుషులు కథలు రాసుకున్నవే, అవన్నీ కూడాను మనుషులు వారి యొక్క చెడుతనమును చక్కగా కోరికలతోటి నెరవేర్చుకునే దౌర్భాగ్యపు స్థితియే. కానీ అందులో భక్తి వస్తుందా? అందులో ఎంతమంది ఏదో ఒకటి, నాకు ఆ పదాలు ఉచ్చరించడం కూడా ఇష్టపట్టలేదు కానీ చెప్పవలసి వస్తుంది సోదరులారా. ఏదో మొత్తానికి ఏదో జై శ్రీరాములు అని పెట్టుకుంటున్నారు. అసలు ఎంత బుద్ధి లేని మనుషులంటే దానివల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళకి? సరే కాసేపు ఆలోచిద్దాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల వాళ్ళ మనసులు మార్చుకుంటున్నారా? లేకపోయినట్లయితే మంచి భాష నేర్చుకుంటున్నారా? లేకపోతే హృదయ శుద్ధి కలుగుతుందా? ఏంటి వాళ్ళకి ప్రయోజనం అంటే మంచి వాళ్ళని తిట్టడానికి పనికొస్తుంది వాళ్ళు అనుకునే భక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యమును ద్వేషించటానికి, పాపమును అపేక్షతో వెంబడించి నాశనమైపోవడానికే కానీ దేనికి పనికొస్తుందండి? క్రీస్తునందు తప్ప ఎక్కడైనా ఏ మనుషులకైనా మంచితనం కానీ లేకపోయినట్లయితే ఒక మంచి క్రియ చేయుట సాధ్యమేనా? ఒకవేళ లోకంలో ఎవడైనా మంచి చేస్తే వాళ్ళ గొప్పతనం కోసం, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం కోసమే కానీ వాళ్ళకి ఏం ప్రయోజనం? దానివల్ల మరలా దాని ముగింపు, దాని ఫలితం నాశనమే. కనుక ప్రభు అయిన క్రీస్తు ఆయన మనకు చూపిన దారి తన్ను తాను తగ్గించుకొనుట, తన్ను తాను నష్టపరుచుకొనుట, తన్ను తానే దాసునిగా, దీనునిగా, రిక్తునిగా తయారు చేసుకొనుట, మనలో మనమే మన యొక్క ఆత్మను కాపాడుకొనుటకు శరీరాన్ని నష్టపరుచుకొనుట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుట. అసలు ఎవరు ఎన్ని మాట్లాడినా నీ నోట నుండి వాళ్ళని ఏమి దూషించొద్దని చెప్పిన దేవాతి దేవుడండి, పరిశుద్ధుడండి మన ప్రభువు.
ఈ లోకములో ఒకటి అసలు మనం ఏమనకుండానే ఉట్టి పుణ్యానికి అసలు దేవుని వాక్యం ఏదో ఒక చిన్నది షార్ట్స్లో ఏదో చిన్న మాట పెడితే దానికి ముసల్దే నేను ముసల్దాన్నే, రేపు వాళ్ళు ముసలాళ్ళు అవుతారు. నా యవన కాలము నుండి కూడా నేను ప్రభువునందు జీవించడానికి తండ్రి నా ఎడల కనికరాన్ని చూపించాడు. పాపం వాళ్ళ యవన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు సోదరులారా. వాళ్ళ బ్రతుకంతా బుద్ధిహీనులైపోయి వాళ్ళ యొక్క అసహ్యమైన కార్యములతో శిక్షకు పరుగులెడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకది అర్థం కావటం లేదు. మన ప్రభు అయితే మనల్ని ఎప్పటికప్పుడు అటు చూడొద్దు, ఇది చూడొద్దు, ఇది వినొద్దు, అది తినొద్దు, ఇక్కడుండు, జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా బ్రతుకు, ప్రతి ఆజ్ఞలతో కట్టడలతో మనకి అనేక విధములుగా గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసి మనం ఎంతవరకు క్రమముగా జీవించాలో వాటన్నిటినీ నేర్పించే పరిశుద్ధుడైన తండ్రి మన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుణ్ణి పెదవులతో కాదు సోదరులారా, ఆయన కీర్తిని మహిమను ఘనతను ప్రచురము చేయాలని ఆయన తన ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కానీ ప్రజలందరూ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎంత మాత్రము ఆయన మాట వినుటకు ఇష్టపడుట లేదట. ఈనాడు మేమందరము చర్చికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన ప్రతి వారం ప్రార్థనకు వెళ్తామండి, అసలు అన్నీ చాలా క్రమశిక్షణగా ఉంటాం అనుకుంటూనే ప్రభువుకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ, ప్రభువు చేయొద్దన్న పనులు చేస్తూ, ప్రభువుకి ఇష్టం కాని పనులు చేస్తూ, దేవునికి విరోధులై బ్రతుకుతూ దేవుని పిల్లలని భ్రమపడుతూ ఉన్నారు సోదరులారా. కనుక ఇట్టి భ్రమలో నుండి బయటికి రావాలని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ నడికట్టును తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ నొద్ద బండ బీటలో దాచిపెట్టు అని చెప్పాడు. బండ బీటలో దాచిపెట్టే ఆ యొక్క స్థలము యూఫ్రటీస్ దగ్గర పాతి పెట్టబడాలి. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. 72వ కీర్తన 8వ వచనం చూద్దాం. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. ఇది ఎవరు రాసిన కీర్తన? సొలొమోను కీర్తన. సొలొమోను చెప్తున్నాడు, ఆయన యొక్క జీవిత విధానం ఎలాంటిదో చెప్పాడు. అయితే సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ మొదలుకొని భూదిగంతముల వరకు రాజ్యము చేయను ప్రభు అయిన క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యము ఎంత విస్తారమైనదో, ఎంత విస్తీర్ణముతో కూడిందో కూడా తెలియచేస్తూ ఉన్న అనుభవాలు దయచేసి మీరు ఈ లేఖనములలో జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రభు అయిన తండ్రి ఇర్మియా ప్రవక్త ద్వారా మరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇది ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలి జరిగింపబోచున్నాడు. యూఫ్రటీస్ దగ్గర ఏం చేస్తాడు? బలి జరిగించబోచు ఉన్నాడు. దేని కొరకు అంటే దేవుని యొక్క సన్నిధిలో అక్రమమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుచున్న వారందరి బ్రతుకులలో జరిగేది ఇదే సోదరులారా. ఆయన ఉత్తర దేశంలో యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలి జరిగించబోచున్నాడు. దేనికి బలి? అనగా పగ తీర్చుటకు. ప్రభువు కూడా చాలా భయంకరమైన ప్రజల యొక్క పరిస్థితులను చూచినప్పుడు పగతో ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకునండి. సృష్టి ఆయనదే నా ప్రియ సహోదరి సహోదరులారా. సృష్టికర్త అయి ఉండి సమస్తము ఆయన ఇష్టము చొప్పున జరిగించుకోవాలని ఆశించుట ఆయనది. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకునుట న్యాయం కదా? మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ విధమైన ఈ సృష్టిని అనుభవిస్తున్నావు? నీకు జన్మనిచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నీకు క్షేమం ఇచ్చి నీ దేవుడు నీ ఎడల మంచి ప్రవర్తనను కోరుకుంటున్నాడు. న్యాయం కాదా? కానీ నీవేమనుకుంటున్నావు? ఇదంతా నా బలము, నా ఘనత, నా తెలివితేటలు, నా యొక్క జ్ఞానము, నేనే చాలా నా శక్తి కలిగి అన్నీ నేను చేసుకుపోతున్నానని విర్రవీగుతుంది ఈ లోకం, ఈ మనుషులు. ఈ మానవ జన్మ ఎంత నీచమైందో కూడా చూడండి. అందుకే ప్రభు చాలా పగతోటున్నాడు. పగ తీర్చు దినము అని చెప్పాడు. ఆ పగ కూడా ఆయన ఎక్కడ తీర్చుకుంటున్నాడో కూడా చెప్తూ ఉన్నాడు. అది
యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలి జరిగించబోచున్నాడు. ఆ స్థలం ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఆ స్థలము ఏ విధమైన కోపాన్ని తీర్చుకోవడానికి ఏర్పాటు చేయబడిన స్థలము కూడా దయచేసి మీరు ఈ లేఖనాల్లో చూడమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు ప్రభు అయిన తండ్రి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ కూడా తేటగా చెప్పాడు సోదరులారా. 12వ వచనం నుంచి చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు నీళ్లు ఎండిపోయాయి. మొత్తం మీద ఆ యొక్క ప్రదేశంలోనే చాలా భయంకరమైన యుద్ధము కూడా జరుగుతుందని మీరు ఆ తర్వాత వచనాలు కూడా చదువుకోండి. అంతేకాకుండా చివరికి ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యూఫ్రటీస్ అనే మహానది ఒక శిక్షకు స్థలముగా నియమించాడు. అయితే అలాగుననే ఇక్కడ మనం చదువుకుంటాం. మన భాగంలోకి వద్దాం. చూడండి, యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న బండ బీటలో ఈ యొక్క నడికట్టు, అవిసెనార నడికట్టును దాచిపెట్టుమని ప్రభు అయిన తండ్రి తన ప్రవక్తకు సెలవిచ్చినట్లుగా లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం కదా. అయితే ఆ యొక్క దాచిపెట్టిన ఈ నడికట్టును అనేక దినములైన తరువాత, అనగా 6వ వచనం చూడండి. అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీస్ వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకునిమని నాతో చెప్పగా, అనేక దినములైన తరువాత నేను అక్కడ బండ బీటలో దాచిపెట్టమన్నాను. యూఫ్రటీస్ నది దగ్గర ఘోరమైన యుద్ధం జరుగుతుందని, అది పగ తీర్చు స్థలమని, ఆ యొక్క ప్రజలంతా కూడాను, భక్తిహీనులైన వారందరికీ కూడాను ప్రభువు చాలా భయంకరమైన శిక్షకు నియమించిన స్థలమని మనం కొన్ని లేఖనాలు చూసాం. అదే ఆ యొక్క రాజ్యములన్నిటినీ కూడా ప్రభు అయిన క్రీస్తు ఏలుబడి చేస్తాడని, అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను కూడా ఏలుబడి చేశాడని కూడా చదువుకున్నాం. అంతేకాదు మరి శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అధికారములోనే సర్వలోకము నియమించబడింది అనే సత్యాన్ని గమనించండి. సృష్టికర్త తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు సర్వాధికారి అయిన దేవుడని పేరు పెట్టి ఆయనకు అధికారం అంతటిని అప్పగించేశాడండి. ఈనాడు మా దేవుడు కాదని చాలా 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 విరజిమ్ముకుంటున్న ప్రజలను మనం చూస్తున్నాం. వీళ్ళ అజ్ఞానంతో కాలిపోవటానికి ఎన్నో భయంకరమైన మార్గాలు ఎంచుకొని కాలిపోవడానికి పరుగులెడుతున్నారు. కానీ సత్యమైన మార్గము చూచే భాగ్యము ఈ సృష్టిలో చాలా తక్కువ మందికి అనుగ్రహించాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఈ దినము ఈ లేఖనాలు మనం వింటున్నామంటే దేవుని యొక్క మహాకృపని గమనించండి. అయితే ఇక్కడ ప్రభువు చెప్పాడు కదా, ఈ యొక్క దాచిపెట్టిన ఆ యొక్క నడికట్టు ఎలా ఉందో ఒకసారి నీవు యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి ఆ నడికట్టును తీసి చూడమని చెప్తున్నాడు. కనుక అక్కడికి వెళ్ళి తీసుకొని మన నాతో చెప్పగా 7వ వచనం, నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకొంటిని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను అన్నాడు. ఇంతకీ నడికట్టు ఏంటి? ఈ అవిసనారతో చేసిందేంటి? తన ప్రజలు చాలా శ్రేష్ఠులైన వారిగా, ఘనమైన వారిగా, గొప్పవారిగా చేయాలని ప్రభువు కోరుకున్నట్లు అవిసనారతో చేయబడిన ఒక నడికట్టు. ఈ నడికట్టు నరుని నడుమునకు అంటియున్నట్లుగా అన్నాడు. నరుని నడుమునకు అనగా ఇక్కడ ప్రభువు తన యొక్క ప్రజలను ఒక నరుని నడుమునకు అవిసెనార నడికట్టు అంటియున్నట్లుగా, అది కూడా కొనుక్కొచ్చి కట్టుకోమని చెప్పాడు. కొనుక్కొచ్చి ప్రభువు విమోచించిన ప్రజలు అన్నాడు. వీరందరినీ ఐగుప్తులో నుండి ప్రభువు ఒక దినాన మరి పక్షి రాజు వలె మోసుకొని తీసుకొని వచ్చాడు కనాను దేశానికి. దయచేసి మీకు ఆ లేఖనాలన్నీ తెలుసు కనుక నేను త్వరగా ముందుకెళ్తాను. చూడండి, ఆ నడికట్టు చూసినట్లయితే చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను అన్నాడు. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. నడికట్టు పాడైపోయిందట,
దాచిపెట్టిన నడికట్టు పాడైపోయిందట. అది పాడైపోయినట్లు కనుక నా ప్రజలను నేను ఎంత ప్రేమించానో, వారిని ఎంత భద్రంగా ఉంచానో, వారిని ఎంతగా మరి ఆవరించి వారందరినీ కూడా కౌగులించుకొని నేను నా రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు వారిని నడిపించుకొని తీసుకొచ్చానో, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో, ఎలాంటి క్లిష్టమైన సమస్యలలో మన ప్రభు మనలను విడిపించి ఆయన పదిలముగా భద్రముగా మనలను తన ప్రియకుమారుని శిలువ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞాపకం చేసుకొని మనలను కూడా విడిపించాడో, మనలను కూడా ఇజ్రాయేలీలతో యూదులతో సమాన వారసులుగా చేశాడో, ఆ దేవుని ఎడల మనం ఏ విధముగా జీవిస్తున్నాం? ఆ దేవునికి మీరు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? ప్రభువా, నీవు నన్ను ప్రేమించావు, నీవు తప్ప ఈ లోకంలో నిజమైన ప్రేమ చూపించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను కూడా నా ప్రభువునే ప్రేమించాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను కూడా నా ప్రభువు నిమిత్తం నా ప్రాణం పోగొట్టుకోవాలి, ఆయనకు సాక్షిగా బ్రతకాలి. లోకాశలను చంపుకొని, శరీరాశలను చంపుకొని, ఈ లోక సంబంధమైన జీవన వ్యవస్థలో కేవలము నా ప్రభువునే నేను చూపించడానికి అందునిమిత్తమే నేను ప్రభువు కొరకు బ్రతకాలి అని ఎంతమంది కృతజ్ఞతతో బ్రతుకుతున్నారండి. అందరూ పాడైపోయిన స్థితి. ఎందుకు పాడైపోయారో కూడా చెప్తున్నాడు. చూడండి, ఎందుకు పాడయ్యారో తెలుసా? వీళ్ళు ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. నాకేంటి, నాకేమీ కొదువు లేదు, నాకు అంత శుభ్రంగా నేను ప్రభు దగ్గరికి వచ్చాను, చాలా బాగుంది, అనుకున్నవన్నీ జరిగిపోయినాయి, దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు అనుకుంటున్నారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రభువు కొరకు సజీవయాగముగా నా శరీరాన్ని అర్పించలేకపోతున్నాను. ఆయన సమస్తమును నాకు అనుగ్రహించాడు. కానీ నా ప్రభువుకి నేనేం చేస్తున్నాను? ఏదో కానుకిచ్చి, కృతజ్ఞత కానుకని ఇచ్చేసి దాంతో సరిపెట్టుకుంటున్నారు. ఎవరికి కావాలండి మీ కానుకలు? మీ మనస్సులో ప్రభువుకు చోటు ఇవ్వకుండా మీరు కానుకలు ఇస్తే ప్రభు అంగీకరిస్తాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు డబ్బులు కావాలా? ఈ డబ్బులు మీ పాస్టర్లకు కావాలి. ఎలాగో డబ్బులు వస్తాయో అలాంటి విషయాలు బాగా ఆరితేరి చక్కగా చెప్తారు. బాగా డబ్బులు మనం సంపాదించాలి అంటే ప్రజలకు ఎలాంటి మాటలు చెప్తే డబ్బులు ఎక్కువ ఇస్తారో, ఎలా పొగిడితే ఇస్తారో వాటిల్లో వాళ్ళు చాలా బాగా మంచి చక్కని నేర్పరులు. అందుకే వాళ్ళందరినీ ప్రభు బందిపోటు దొంగలని చెప్పాడండి. బందిపోటు దొంగలు ఏ విధముగా కాచుకొని రోడ్లు మొత్తం కొట్టుకొని తినేస్తారో, ఈనాడు పాస్టర్లు కూడా బందిపోటు దొంగలని బైబిల్ చెప్తుంది, నేను కాదు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో లేఖనాల్లో ప్రభువు అలాంటి వారిని సంతోషపెట్టడానికి, మీ పాస్టర్ల గొప్పతనం కోసం ప్రయాసపడుతున్నారు. వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళు చూస్తే పోనీ ప్రభు చేత పంపబడిన వాళ్ళు అంటే కాదు. ప్రభు చేత పంపబడిన వాడు అయితే వాళ్ళ బోధ వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ క్రియలు, ప్రవర్తన అన్నీ వేరుగా ఉంటాయి. కానీ వీళ్ళకై వీళ్ళే బోధకులు అనిపించుకొని బయలుదేరి వచ్చారు. ట్రైనింగ్లు అయిపోయి వచ్చేసారు సోదరులారా. ట్రైనింగ్లు అయ్యారు మనుషుల దగ్గర, త్రాగుబోతు సన్నాసుల దగ్గర ట్రైనింగ్లు అయ్యి వచ్చేసారండి. 1 ఏడాది ట్రైనింగ్ అయిపోతే పాస్టర్ అయిపోతాడా? నిజంగా ఎంత ఘోరమైన బాధాకరమైన క్రియలు ఈనాడు క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నాయో, ఎంత ఘోరమైన దుష్టులు ఏలుబడి చేస్తూ ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించేయండి. ప్రభువు చెప్తున్నాడు కదా, వీరి గర్వమును వీళ్ళని గర్వపోతులుగా తయారు చేయడమే కానీ పరలోకానికి సిద్ధపడే పద్ధతిలో తయారు చేస్తున్నారా మీ బోధకులు? అందుకే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అన్య దేవతలను పూజించుచు వాళ్ళు వాక్యము కన్నా అబద్ధ బోధకులే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే దేవుడి యొక్క ప్లేస్లో వాళ్ళే కనబడుతున్నారు. చూడండి, అన్య దేవతలు అని సంబోధిస్తున్నాడు. అన్య దేవతలను పూజించుచు, వాటికి నమస్కారము చేయుచు, వాటిని అనుసరించుచు, నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికి పనికిరాని నడుకట్టు వలె
అగుదురు అన్నాడు. ఎక్కడ నడికట్టు, ఎక్కడ అవిసెనారా, ఎక్కడ యూఫ్రటీస్ నది దగ్గర దాన్ని దాచిపెట్టడం, యూదావారు యెరూషలేము నివాసుల యొక్క గర్వం ఏంటి, ఆ యొక్క మరి నడికట్టు పాడైపోయినట్టు దేనికి పనికిరానట్లుగా వీళ్ళని కూడా పనికిరాని వాళ్ళగా చేస్తున్నానని చెప్తున్నాడే. ఈ అధ్యాయాన్ని ఇంతకు ముందు మీరు చదివి గ్రహించినట్లయితే చాలా సంతోషం సోదరులారా. ఒకవేళ ఇప్పుడు కనుక ప్రభు సన్నిధిలో మీరు వింటున్నట్లయితే జాగ్రత్త పడి భయపడి మీరు అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేసే భక్తి చేస్తున్నారా? అనగా అబద్ధ బోధకులను అనుసరించి వాళ్ళకే నమస్కారము చేసి వాళ్ళకే మీ కానుకలను సమర్పించుకుంటూ అదే భక్తి అని భ్రమపడుతూ దేవుని మాటలను నిర్లక్ష్యపెట్టి తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారా? అలాగైతే ఈ నడికట్టు పాడైపోయినట్లు దేనికి పనికిరానట్లు పనికిరాని వారైపోతారు. జాగ్రత్త అని ప్రభు అయిన తండ్రి లేఖనముల్లో నుండి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుని ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. అసలు నేనేమనుకున్నానో తెలుసా? నా కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై నాకు కీర్తి కలగాలి, నా ప్రజలు పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళ మాటల్లో ఎంత చక్కని భాష, అసలు ఎవరిని తోలనాడరు, ఎవరి విషయంలో కూడా దేన్ని ఆశించరు, పొరుగువాడిది ఏది ఆశించరు. ప్రతి విషయంలో వాళ్ళేంటో వాళ్ళ భక్తి ఏంటో అని నా ప్రియ సహోదరి సహోదరులారా మనలను చూచి ప్రభు యొక్క పరిశుద్ధ నామం మహింపరచబడాలి, కీర్తించబడాలి. కానీ ఈనాడు ఆయనకు మహిమ కీర్తి కలిగే పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యవ్వన కాలంలో నాకు 23-24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ దినాల్లో మరి మేము పోర్ట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం విశాఖపట్నంలో. ఆ టైంలో నిజంగా మా క్వార్టర్స్లో ఉన్న ఆ ప్రజలు, చుట్టూ ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు, ప్రభు న్యాయపీఠం ఎదుట కూడాను మీకు అది ఖచ్చితంగా నేను చెప్పేది నిజమో అబద్ధమో చూపిస్తాడు మీకు అవసరమైతే. నిజంగా అందరూ అనేవాళ్ళు, చాలామంది చర్చీలకు వెళ్తున్నారు కానీ ఏంటి జ్యోతి గారు మీరేంటండి అసలు ఏంటి బొత్తిగా అంత మరి దయనీయంగా అలా చేస్తారేంటండి, అసలు ఎంతగా చేయాలా భక్తి అంటే అని మీలాంటి వాళ్ళు మాకెవరు కనిపించలేదని మాట్లాడేవాళ్ళు. నిజంగా సత్యం చెప్తున్నాను సోదరులారా. నేననేదాన్ని, అమ్మా ఈ భక్తిలో ఇది ఇంకా ప్రారంభం, నేను ఇంకా చాలా మారాలి అని చెప్పేదాన్ని. ఆనాడే ఒక స్పష్టమైన గురిని, నిరీక్షణను ప్రభువు మాకు అనుగ్రహించి ఉన్నాడు. నా దీన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేము చేసే భక్తి చాలా అసలు చిన్నదమ్మా, మేము ఇంకా చాలా మారాలి, మీరు ఇదే ఏదో గొప్పగా అనుకుంటున్నారు, మీకేం తెలియదు కనుక అని చెప్పేదాన్ని. అంతేగాని నిజమే కాబోలు అందరికంటే మేము చాలా భక్తి కలిగిన వాళ్ళమని ప్రజల చేత గొప్పగా అనిపించుకుంటున్నాం అనుకోలే. కానీ నా ప్రభు నామానికి మహిమకరంగానే జీవించాం. నా ప్రభువు ఎక్కడున్నా సరే మన ప్రవర్తన ద్వారా మన యొక్క మాట, మన భాష, మన యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు ప్రజలు వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారండి. ప్రభు కోరుకునేది అదే సోదరులారా, తన ప్రజల వల్ల. కానీ మన ఇష్టానుసారంగా జీవించి ఏదో అబద్ధపు మాటలు మాట్లాడి గొప్పలకు పోయి అది మీ ఇంట్లో ఉందా, మాకు అంతకన్నా పెద్దవి ఉన్నాయి అని బడాయి మాటలు మాట్లాడుకుంటా ఒక స్త్రీలుగా చెప్తున్నాను నేను. అసలు అలాంటి సందర్భం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితికి దిగజారలేదండి. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు సోదరులారా. అయితే ఎక్కడ చూసినప్పటికీ ప్రతి విషయం ఏంటి మీ ఇంట్లో ఇది లేదా అది లేదా అని మాట్లాడేవాళ్ళు. మాట్లాడితే మాకు అవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంటే ప్రయాణానికి కావలసినవే కదా. మనం ఏదో చిన్న బ్యాగ్ సర్దుకొని వెళ్తాం. ఈ ఊరు నుంచి సపోజ్ ఇంకో ఊరు వెళ్ళాలనుకో, అవసరమైనవి తీసుకెళ్తాం. అలాగే క్రైస్తవ జీవితం అంటే అన్నీ లోకం అంతా పోగేసుకునేది కాదు. మనకు కావలసింది ఏంటో పరిశుద్ధతను కలిగి జీవించడానికి అని. నిజానికి మా వారైతే
నీకు నాకు పిల్లలకు, మా ముగ్గురు పిల్లలు కనుక పిల్లలకి కావలసినవి మాత్రమే, అవేవో అవసరమైనవి ఉంచిపోయి మిగతా అన్నీ కూడా ఖాళీ చేసి మనం ప్రభు కొరకే జీవించడానికి వెళ్ళిపోదాం. మొత్తం ఖాళీ చేసాం. ఇది సత్యం. కనుక ఆ విధమైన భక్తిని తండ్రి మరి మాకు నేర్పించాడు అంటే కేవలం మా మంచితనం కాదు సోదరులారా, ఆయన మహాకృప. ఆయన దయగలిగిన వాడు కనుక మనకు ఆ తరువాత ఏదో ఘనత వచ్చింది, గొప్పతనం వచ్చేసిందని చెప్పి విర్రవీగి విరజిమ్ముకొని తిరిగితే ప్రభునామానికి ఏమైనా మహిమ కలుగుతుందా? దేవునికి ఆయన సంతోషపెట్టే భక్తి, అలాంటి భక్తిలో నడిపించు తండ్రి, లేకపోతే భూమి మీద మమ్మల్ని తీసిపారేన ఆయనని ఎంతో నా యవన కాలంలోనే నేను బహుగా దుఃఖంతో ప్రభువుని వేడుకునేదాన్ని. ఎందుకనగా ఆయన బీజమునకు పుట్టిన వారిలో ఆయన వాక్యము నిలుస్తుందని చెప్పాడు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదరని చెప్పాడు. సోదరులారా, లోకాన్ని జయించితే మన ప్రభువు మన ద్వారాగా మహిమ పొందుతాడు. కానీ లోకస్తుల కన్నా మనకి ఇంకా దౌర్భాగ్యపు కోరికలు, ఫ్యాషన్స్, షోకులు, సరదాలు, గొప్పలు, ఎక్కడ తిండిపోతనము, సుఖభోగాలు అనుభవించాలి, ఇవన్నీ క్రైస్తవులు నిండా నిండిపోతే దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? ఇంకా ఈ బోధకులు సరే వాళ్ళు మరీ నిష్ఠదరిద్రులై ఉండి చెప్పరాని మాటలు, వాళ్ళ లాభం కొరకు చెప్పరాని బోధలన్నీ చెప్పి ప్రజలందరినీ నాశనం చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క కృప, ఆయన అంటున్నాడు, నాకు కీర్తి, మహిమ, స్తోత్రము కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమున కంటియున్న రీతిగా నేను అంటియుండ చేసి తిని, కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారని ప్రభు చాలా బాధతో తెలియచేస్తున్నాడు. మరి ఆ తరువాత ప్రభు ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరచండి, ఆయనకు కీర్తి కలుగునట్లుగా జీవించండి. ఆయన యొక్క ఘనమైన నామాన్ని అవమానకరంగా మన బ్రతుకులు ఉండకూడదు సోదరులారా. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన జీవిత విధానం అంతా కూడా మన తండ్రి ఆయన ఘనమైన నామానికి మనము కీర్తిని కలుగు చేసేవారిగా బ్రతకాలే. కానీ ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దేవుని నామానికి మహిమ ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనము ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభు యొక్క చిత్త ప్రకారముగా ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అంతేగాని అన్య దేవతలను అనగా అన్య బోధలు బోధించేవాళ్ళే ఈనాడు బోధకుల్లో చాలామంది. ఆ బోధలన్నీ కూడా క్రీస్తు చెప్పిన మాటలు కావండి. అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించినట్లు ఏదో రెండు మాటలు చెప్పినట్టు ఉంటాయి, కానీ దాన్ని గ్రహించుటకు చాలా కష్టము. అది సత్యమైన బోధ కాదని తెలుసుకోవటానికి వాళ్ళ శరీరమందు సాక్ష్యం ఉండాలి, వాళ్ళ బోధలో వారు నిలిచి ఉండాలి, వారి కుటుంబములకు సాక్ష్యం ఉండాలి. అప్పుడే ఆ బోధ సత్యమైన బోధ, ఆ సంఘములో క్రీస్తు సువార్త ప్రకటించబడాలి. అలాంటి బోధ ఎక్కడున్నదండి? అలాంటి సాక్ష్యార్థముగా సేవ చేసేవాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు సోదరులారా? గర్విష్ఠులై, పొగరబోతులై, అహంకారులై, తిండిబోతులై, వాళ్ళందరూ ధనాపేక్షులై బింకములాడు వారిగా బ్రతుకుతున్నవారే. కానీ అసలు దేవుని యొక్క సేవకు అనుగుణ్యమైన మనస్సు కలిగి పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఆలోచించేయండి. కనుక దేవుని సన్నిధిలో ఈ లేఖనములు కొందరికైనా సరే దయచేసి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని తెలుసుకోనండి. దేవుని యొక్క ప్రేమ మిమ్మలను అంటి ఉన్న పద్ధతిలో దాన్ని భద్రపరుచుకునే విధంగా మీ భక్తి జీవితాన్ని కొనసాగించండి. అంతేగాని దేనికి పనికి రాకుండా పాడైపోయిన వారి వల్లే మనం బ్రతకూడదు. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతకు మనం ఆహుతి కాకూడదు సోదరులారా. ఆయన మన ప్రాణం మనలో ఉన్నప్పుడే, ఇంకా మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉన్నప్పుడే ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం, ఆయన నామానికి కీర్తి కలుగునట్లుగా జీవిద్దాం. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు అంటే ఆయనకు రాదండి మహిమ. మనుష్యులు మీ యొక్క మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయడం అన్నాడు. ఎలాగూ? మీ సత్క్రియల చేత. సత్క్రియలు అంటేనే వెలుగు. మనుషులు పరలోకమందున్న తండ్రిని చూచి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు యేసయ్య. కనుక అలాంటి చక్కని ప్రవర్తన కలిగి అలాంటి ప్రభు యొక్క పరిశుద్ధుడైన తండ్రికి మహిమకరంగా జీవించడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. లేఖనాలలో మన స్థితిని మనం తెలుసుకుందాం. మనం ప్రభువుకి ఇష్టానుసారులుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగిచ్చేస్తాను. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.